नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिवासी कल्याण परिषद मंडल के अध्यक्ष सिदाम नंदू कुमार ने नेताओं के साथ ग्राम पंचायत सचिव को एक याचिका सौंपकर बेला मंडल के बुरहानपुर के बाहरी इलाके में सर्वेक्षण संख्या 29A में अवैध रूप से निर्मित इमारतों और झोपड़ियों को हटाने की मांग की। इस मौके पर उन्होंने कहा है कि बेला मंडल केंद्र में पूर्व विधायक राठौड़ बापूराव ने बुरहानपुर उपनगर में सर्वे नंबर 29A को अवैध रूप से बिछाकर गैर आदिवासियों को बेच दिया था। अधिकारियों ने तुरंत प्रतिक्रिया दी और अवैध रूप से निर्मित इमारतों और झोपड़ियों को हटाने और एजेंसी की भूमि की रक्षा करने का अनुरोध किया। साथ ही उन्होंने कहा है कि मंडल के मध्य में डीआर डिपो को आवंटित जमीन पर कुछ गैर आदिवासियों ने अतिक्रमण कर लिया है। उन्होंने मांग की है कि झंडों को तुरंत हटाया जाए, अन्यथा उन्होंने पंचायत सचिव को चेतावनी दी है कि अगले 2-3 दिनों में आदिवासी कल्याण परिषद के तत्वावधान में बेला मंडल केंद्र पर बड़े पैमाने पर धरना प्रदर्शन किया जाएगा। आदिवासी कल्याण परिषद के सहायक सचिव आड़ा संतोष कड़पा, भीमराव और समिति के सदस्यों ने भाग लिया। సార్ ఉండే సెక్రటరీ సార్ ఆయనకు చెప్తే గజనర్ సార్కి చెప్తే తీస్తామన్నారు, కానీ ఆయన బదిలీ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు, మీకు అన్ని తెలుసు. కాబట్టి బేల మండలం బేల గ్రామ పంచాయతీలో బేల కార్యదర్శి గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బేల మండల కేంద్రంలో గ్రామం బురహాన్పూర్ సర్వే నెంబర్ 29Aలో 13 ఎకరాలు అక్రమ లేఅవుట్లు వేసి రాథోడ్ బాపురావు అనే వ్యక్తి అక్రమ లేఅవుట్లు వేసి గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు అమ్మి ఆయన లేఅవుట్ భూమి అమ్మారు. కాబట్టి దీనిపై ఎన్నో 3-4 సంవత్సరాల నుంచి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు బేల మండల ఆదివాసీ సంఘాలు రైస్ అంటూ అందరూ కలిసికట్టుగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ గొంగలు అక్కడనే ఉన్నట్టు ఇక్కడ ఉన్నత అధికారులు కానీ డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఎన్నోసార్లు పిఓ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళినా ఇది ఇక్కడనే ఇట్లానే ఉంది. కావున ఇప్పటికైనా ఈ ఉన్నత అధికారులు స్పందించాలని మేము పెద్ద ఆఫీసర్ల దగ్గర పోతే గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ అంటున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ అంటున్నారు. కావున దీనికి బాధ్యత గ్రామ పంచాయతీ కాబట్టి ఏజెన్సీకి సంబంధించింది. కాబట్టి ఈ గ్రామ పంచాయత్ కార్యదర్శికి ప్రతికూలంగా చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీగా అక్రమ భవనాలు గుడిసెలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటిని 2-3 రోజుల్లో తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలలో ఈ 2-3 రోజులలో భారీ ఉద్యమం చేపడతామని కూడా మేము సభాముఖంగా ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది.